ఇప్పుడు మీకు అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరూ అలా వెళ్ళిపోతే మిగిలిపోతాయి. మీకోసం చేసింది వాళ్ళు ప్రేమతో సాధకులు చేసిన భోజనం, చాలా మంచి సాత్విక భోజనం. అందరూ భోజనం చేసే వెళ్ళాలి, కొంచెం ఓపిక వహించి అందరూ చక్కైనట్టు. ఇప్పుడు చక్కటి ప్రశ్న మన వాలంటరీ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తండ్రి డాక్టర్ ఊరికి వెళ్ళాడు, పిల్లవాడిని వచ్చేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. అయితే తండ్రి వచ్చేసి ఏంటయ్యా మీ నాన్న లేరా, డాక్టర్ గారు లేరా అంటే ఊరు వెళ్ళారండి అంటే చాలా ఇబ్బందిగా ఉంది, నాకు తుమ్ములు దగ్గులు వస్తున్నాయి, నాకు తుమ్ములు దగ్గులు కడుపులో నొప్పింది, తట్టుకోలేకపోతున్నాము, మీ నాన్న డాక్టరే కదా ఏదో ఒకటి ఇచ్చి పంపండి బాబు అంటే నేను డాక్టర్ని కాదండి అన్నారు ఈ బాబు. లేదు అని తండ్రి పిల్లవాడిని చాలా ఇబ్బంది పెడుతుంటే ఆయన పోరు పట్టలేక ఒక పుస్తకం చూసి, తండ్రి టాబ్లెట్లు రాస్తాడు కదా, ఈ పిల్లవాడు కూడా ఒక పుస్తకం చూసి టకటక చేసి ఒక చిన్న సీకుని కాల్చి వీపుకు వంగండి అని వంగిన తర్వాత వాత పెట్టాడంట. ఆయన లబో దుబో మొత్తుకున్నాడంట. అంటే ఏంటయ్యా బాబు అని అంటే, అయ్యా ఇది పిల్లులకు చేసే వైద్యం, ఎనిమల్ అంటే జంతువులకు చేసే వైద్యం పుస్తకం చదివాడు, మనుషులకు చేసే వైద్యం జంతువులకి పక్కనే పెట్టాడు. ఈ పిల్లవాడు ఆడాదుడు ఏం చేశాడు, జంతువులకు చేసే వైద్యాన్ని చూసి వాత అంటే మంచిగా సీకుని కాల్చాడు, వంగండయ్య అని వీపుకు వాత పెట్టాడు. అంటే పిల్లుల అంటే జంతువుల యొక్క ఇది మన వైద్యం మనుషులకు చేస్తే ఎట్లా ఉంటుంది కనుక సగం తెలిసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఆయన లబో దుబ్బు మొత్తుకుంటూ పారిపోయాడు. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇతనికి తెలియదు కదా పాపము, కనుక అందుకనే సగం తెలిసిన వాళ్ళని అడిగితే ఇట్లా మరి వీపుకు వాత పడుతుంది. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఎగ్జాంపుల్ కనుక మనం వాళ్ళు తప్పుసాలా ఇచ్చారనుకోండి, మళ్ళీ సగం తెలిసిన వాళ్ళతోటి మళ్ళీ ఆ పిల్లికి పెట్టే వాత మనిషికి పెట్టిండ్రు కనుక ఈ ప్రాబ్లం అవుతుంది. కనుక ఇప్పుడు మేము అందుబాటులో ఉన్నప్పుడు అడగొచ్చు, ఛానల్లో ప్రశ్న జవాబులు ఉన్నాయి, ఇక్కడ మీరు వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ పెడితే సమాచారం అందుతుంది. అంటే వీళ్ళకి తెలియకుండా ఏంటిదంటే కొంత గొప్ప కోసం ఏదో చెబుతూ ఉంటుంటారు సలహాలు, కొంతమందికి అది ఒక వ్యసనం అంటారు కదా, అట్లా ఎందుకు మనం అనకూడదు. కానీ కొంతమందికి అది అలవాటు కిందకు ఉంటుంది. నేను రైట్ ఆన్సర్ ఇస్తున్నానా, వాళ్ళకి ఎట్లా మేలు జరుగుతుందో వీళ్ళకి కూడా తెలియదు. 4 సార్లు కనిపించారు కదా అని 2 చేతులు జత కట్టుకొని కింద వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టుకొని కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏకంగా గురువు గారండి అని మంచిగా ప్లేట్లో పెట్టుకొని కూడా వాళ్ళకు భోజనం పెట్టే స్థితిలో ఉంటుంది. రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, తప్పలేదు. కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియదు కనుక ఇక్కడ గురువు గారు అందుబాటులో ఉన్నప్పుడు అడగొచ్చు. మీరు వాట్సాప్ నెంబర్లో కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. అన్ని ఆశ్రమంలో ఉండి స్టే చేసి అవకాశం ఉంది, సాధన చేసుకునే అన్నీ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడొద్దు అనేది మా యొక్క ఉద్దేశం. ఇంకెవరైనా అబ్బగా ఎవరైనా ఉంటే అడగండి. అడుగుతారా? నమస్కారం. నమస్తే తల్లి. నేను జ్యోతి ముద్ర వేస్తున్నప్పుడు నాకు ఇక్కడ 3 చక్రాలు లాగా దగ్గర పెట్టుకోండి తల్లి. నేను జ్యోతి ముద్ర వేస్తున్నప్పుడు నాకు ఆజ్ఞాచక్రం దగ్గర 3 చక్రాలుగా తిరుగుతున్నది. ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా మీరు? 2 సంవత్సరాల నుంచి. చక్కటి ఎక్స్పీరియన్స్. మీకు ఏ అనుభూతి కలగాలనో అనుభూతి కలిగింది. ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో మీరు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారమ్మా? వెరీ గుడ్. అంటే జ్యోతి ముద్రలు ఎంత కుంభకం చేస్తున్నారు? కౌంట్ వచ్చేసి 100, ఒక్కొక్కసారి 150 అలా. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ దానికి ఉట్టిగా కూడా నటన చేసి ఏం జ్వరం లేదనుకో చెప్పిన మనకి ఏమంటారు, ఇట్లా నాడి పట్టుకుంటాడు, స్టెథోస్కోప్ పెట్టి అది మన అన్ని రకాలుగా చెక్ చేస్తాడు అనుకోండి. స్టెథోస్కోప్ పెట్టి చూస్తాడు, అన్ని రకాలుగా చూసి మనం తెలుసుకుంటాం ఏం జబ్బు లేదా, టెన్షన్ పడకంటారు. కనుక కొన్ని వాళ్ళు ఎంతవరకు చెప్పేది కరెక్టా అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ చేసినాను. క్వశ్చన్స్ చేసి చప్పట్లు పెట్టించిన. ఎందుకు ఇప్పుడు కొన్ని దాంట్లో మనం అనకూడదు. కానీ ఏం చేస్తారంటే అది లేకుండా కూడా కొంతమంది ఏం చేస్తారు, ఏదేదో చెప్పేస్తారు. అదే దాన్ని రైట్ రాంగ్ అనడం వల్ల సాధకులకు బెనిఫిట్ ఉంటుంది.
2 years నుంచి చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జ్యోతి ముద్రలో రావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. కనుక ప్రతి ఒక్కరు ఎవరైతే జ్యోతి ముద్రని కరెక్ట్ వేసి చక్కగా కుంభకం ఎక్కువ చేశారో జ్యోతి దర్శనము, ఆత్మ ప్రకాశము, దైవ ప్రకాశం అనుభవంలోకి వస్తుంది అని చెప్పినాను కదా. అట్లా ఆ రకాల ఆ కాంతులు వచ్చేస్తాయి అక్కడ. మంచి తల్లి, మంచి అనుభవమే కదా, దాన్ని ఫీల్ అవ్వాలి, ఆనందపడాలి, తన్మయత్వం చెందాలి. దగ్గర పెట్టుకొని మాట్లాడు. సహస్రారం వరకు అది స్మరణ చేయొచ్చు అంటే అక్కడ వైబ్రేషన్స్ అక్కడ జరిగినప్పటికీ కూడా ఈ కదలికల ఆజ్ఞ చక్రంలో ఎక్కువ అనుకుంటా. అంటే మీ దృష్టి అంతా అక్కడే పెట్టాలి. సహస్రారము అవసరం లేదు మనకు. ఈ ఆజ్ఞ చక్రంలో ఎప్పుడైతే అనుభూతి కలుగుతుందో అక్కడే ఫోకస్ పెట్టి, అక్కడే దృష్టి పెట్టి అది ఫీల్ అవ్వాలి, మనము తన్మయత్వం చెందాలి. ధ్యానము తర్వాత కూడా జ్యోతిముద్ర తీసిన తర్వాత కూడా ఆ చైతన్యం మీద, ఆత్మ ప్రకాశం మీద దృష్టి పెట్టి ధ్యానిస్తుండాలి. ఇంకా ఏ ఆలోచనలు రాకుండా నిశ్చల స్థితిలో మనసు ఉండిపోతుంది. ధ్యానం చేస్తున్నావా రోజు? అట్లనా? అంటే చిన్నపిల్లలు ధ్యానం చేస్తే డబల్ ప్రసాదం అంట. అందరికి ఒకటి ఉంటే చిన్నపిల్లలకి 2. అర్థమైందా? రోజు చేస్తున్నావా ధ్యానం? మంచిది, మంచిది. అందుకనే అమ్మ టీవీ చూస్తే పిల్లలు టీవీ చూస్తారు, అమ్మ ఫోన్ చూస్తే పిల్లలు ఫోన్ చూస్తారు. అర్థమండి? అమ్మ గేమ్స్ ఆడితే పిల్లలు గేమ్స్ ఆడతారు, అమ్మ ధ్యానం చేస్తే పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. మా దగ్గర కొంతమంది వృద్ధులు ఉన్నారు. మా మనవరాలు వచ్చేసి నాకు బొట్టు పెట్టు అని ధ్యానంలో కూర్చొని ఓం అని ఉచ్చరిస్తుంది. అంటే మరి తాతగారు లేవంగానే ఓం అని ఉచ్చరించి చక్కగా ధ్యానంలో కూర్చుంటారు కూడా. ఆమె కూడా సైలెంట్గా కూర్చుంటుంది. తాత ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఇవ్వని లాక్కొని ఇచ్చింది దాకా ఊకోదు. మా పాప ఫోన్ చూడండి తినదండి, ఫోన్ చూడండి తినదండి, ఫోన్ చూడండి వినండి. అంటే మీరు మొదలు ఫోన్ బంద్ చేయండి. వాళ్ళ ముందర 24 గంటలు మీరు ఫోన్ పట్టుకొని చూస్తే నీవే చూస్తావా, కాసేపు నేను కూడా చూస్తాను ఫోను అంటారు. అంతేనా అమ్మకు అంటారా నారా? అదే వాళ్ళ ముందర మీరు ధ్యానం చేసి చూడండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. వెళ్ళే వాళ్ళు అందరు కూడా భోజనం చేసే వెళ్ళాలి, మిగిలిపోతుంది భోజనం. ఎందుకంటే చాలా ప్రిపేర్ చేశారు కనుక అందరూ ప్రసాదాన్ని, భోజన ప్రసాదాన్ని చేసే వెళ్ళాలి. అర్థమైందా? మీ పిల్లలని ఇలా కూర్చోబెట్టడం అభ్యాసం చేయాలి, దాని బెనిఫిట్స్ చెప్పాలి. మంచిగా ఇలా పక్కన కూర్చోబెట్టి ఎట్లా చెప్పితే అట్లా వింటారు పిల్లలు. ఆ విధంగా చిన్నప్పటి సందే పిల్లల్ని ఆ విధంగా ఇది చేయాలి. తీసుకోండి, దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడండి. శ్వాస పీల్చి ఇక్కడ పెట్టమన్నారు, వదిలే కూడా ఇక్కడే మళ్ళీ అంటారా? వదిలిన తర్వాత వదిలేస్తాం, ఇంకా అక్కడ నిలబెట్టడానికి ఏం లేదండి. అంటే దృష్టి అక్కడే ఉంటుంది, ప్రాణాయామం సాగుతూనే ఉంది, దృష్టి ఎల్లవేళలా అక్కడే ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో దృష్టి ఉంటుంది, కానీ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బంధిస్తాం, వదిలినప్పుడు మూలాధారంలో వదులుతాం, కానీ ఫోకస్ ఇక్కడే ఉంటుంది. అంతే, అంతేనా? సంతోషం. అర్థమైంది కదా మీకు? దృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, శ్వాసను బంధించడం ఇక్కడే ఉంటుంది, వదలడం మూలాధారంలో వదులుతాం, కానీ దృష్టి మాత్రం ఇక్కడే ఉంటుంది. చెప్పండి. నమస్కారం. బలవంతంగా వంగకూడదు, ఎంత సహకరిస్తే అంతే వంగండి. అయితే కొంచెం మునగాకు పొడి ఉంటుంది కదా, పాలలో వేసుకొని తాగండి, కాల్షియం పెరుగుతుంది, ఎముకలు దృఢం అవుతాయి. కూరల్లో కూడా వాడండి. బాగా నెమ్మదిగా వేయండి, బలవంతంగా వంగకూడదు. మహాముద్రలో మెల్లమెల్లగా ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ అని 3 స్టెప్పులు పెట్టుకోవాలి. మొదటి స్టెప్లో బొటనొల్ని మాత్రమే పట్టుకోవాలి, 2వ స్టెప్లో తలని కొంచెం ముందు కొంచాలి, 3వ స్టెప్లో కొంతకాలానికి ముదురుని మోకాల మీద అందుకునే కెపాసిటీ వస్తుంది. అట్లా 3 స్టెప్పులుగా తీసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. అట్లా మంచి సరేనా? కళ్ళు మూసుకొని చేయండి, మామూలుగా ఇబ్బంది లేదు. కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, సుఖంగా మనం ధ్యానం చేసుకోగలుగుతాం. కొంతమందికి ఎందుకంటే కళ్ళు పైకి ఎత్తడం వలన శాంభవి ముద్రలో కళ్ళలో నీళ్లు వస్తాయి, వేడి చేస్తుంది, రకరకాల సమస్యలు వస్తుంటాయి. కళ్ళు మూసుకొని
కళ్ళు మూసుకొని చేయడం అనేది ఈజీ ధ్యానం కదా. కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకో కళ్ళు మూసుకుంటాం, ఇక్కడ దృష్టి పెట్టుకుంటాం, సుఖంగా ఉంటుంది ధ్యానం. అంతే నాకు కళ్ళు తెరిచి పైకి చూడడం వల్ల ఒకసారి కళ్ళలో నీరు వస్తుంది, ఒకసారి ఇబ్బంది కూడా జరుగుతుంటుంది. అంతే కదండి. కళ్ళు చేయొచ్చు, ఒకవేళ మీకు ఇబ్బంది లేకుంటే ఆ విధంగా చేయండి, చేయొచ్చు, ఇబ్బంది తిను అమ్మా అమ్మా. కరిగించుకోవడానికి ఆపరేషన్ లేకపోతే ఇంగ్లీష్ మందులు ఇంతవరకు వాడలేదు. అమ్మా నేను పతంజలి యోగా చేశాను, యోగా చేసుకుని తెలుగు అర్థమైందా మీకు? తెలుగు అర్థమైందా? తెలుగులో అర్థమైందా క్లాస్ ఇప్పుడు మీకు? అర్థమైందా? ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. స్కానర్ ఉంటుంది అక్కడ, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, జీకేఎంసీ ఛానల్ని, దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోండి. 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ అవుతుంది. వీడియో చూసి. పంచగవి మెడిసిన్ వాడుతున్నా అండి. అమ్మ ఎంతకాలం నుంచి ఉంది తల్లి మీకు? 8 months అండి. 8 months నుంచి. అది కాదు, శుక్లాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 5 years నుంచి ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు 8 months నుంచి అది పూర్తిగా కనిపించట్లేదు. ఇప్పుడు లైట్ మీరు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. లైట్ ఎంత వయసు మీది? 55. అయితే ఇప్పుడు నేను పంచగవ్య మెడిసిన్ వాడుతూ మామూలుగా కళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఫ్లమ్ తీసుకుని కూడా నేను కళ్ళకి పెట్టుకుంటాను. లైట్గా వస్తుంది కానీ ఇక్కడ చూడండి, నేత్ర బిందు అని ఉంటుంది, అర్థమైందా? ఆయుర్వేదంలో నేత్ర బిందు, నేత్రం అంటే కన్ను, బిందు అంటే డాట్స్, ఐ డ్రాప్స్. నేత్ర బిందు అనేది అది కళ్ళల్లో వేసుకుంటూ ఈ సి విటమిన్, ఏ విటమిన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, పాలకూర, టమాటో ఇటువంటివి ఎక్కువ తీసుకోవాలి. అంటే సి విటమిన్ ఫుడ్ ఏంటిది? డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే కూరగాయలు కానీ. సి విటమిన్ ఏం ఫుడ్ ఉంది, ఏ విటమిన్ ఏముంది అనేది ఈ 2 వాడితే కంటి పొరలు వచ్చినా, కంటి చూపు తగ్గినా కంటి చూపు పెరుగుతుంది. 2 విటమిన్స్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కనుక అవి బాగా తీసుకోండి, ప్రోటీన్స్. అవి తీసుకుంటూ దాంతోపాటు కంటి ఎక్సర్సైజ్, కళ్ళని తిప్పుతారు కదా, కళ్ళని ఇలా తిప్పడం అనేది చేయాలి. తర్వాత ఇంకొకటి, మీరు ఐ డ్రాప్స్, కర్ణబిందు, అదే మన ఇది నేత్రబిందు అని ఉంటుంది. ఆ నేత్రబిందు అనే ఐ డ్రాప్స్ని 3 పూటలు 2 చుక్కలు కళ్ళల్లో వేసుకోండి. సరేనమ్మా? మంచిది, మంచిది. ఫుడ్లో కూడా మెడిసిన్ ఒకటే వాడడం కాదు, ఫుడ్లో కూడా చేంజ్ చేసుకోవాలి. సి విటమిన్, ఏ విటమిన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి మీరు. షుగర్ ఉంది, కాళ్ళలో ఆనెలతో బాగుంది. కాళ్ళ ఆనెలా? కాళ్ళ ఆనెలకి మీరు కొంచెం అమృత ద్రవము అని ఉంటుంది, అది అరిపాదాలకు బాగా రాసుకోండి. తర్వాత మీరు ఈ షుగర్కు సంబంధించింది మనకు ఇది మధుహారిని అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేదంలో, అది వాడండి. ట్యాబ్లెట్లు హరివం ప్రోడక్ట్లో ఉంటుంది, వాడండి. ఉంటే ఇది నేత్రబిందు అని ఉంటుంది, వేసుకోండి. అమ్మకి చెప్పినా కదా, అదే మీరు వేసుకోండి. మధుహారిని అని ఉంటుంది. పాదాలకు అమృత బిందు అనే, అదే మన అమృత ద్రవం, అమృత ద్రవం ఉంటుంది. ఆయుర్వేద జాప్లో దొరుకుతాయి, బేగం బజార్లో దొరుకుతాయి, చూడండి, రాసుకోండి. దాంతోపాటు చేదువి, కాకరకాయ రసం తాగండి, కాకరకాయ కూర ఎక్కువ తీసుకోండి. చేదువి, పుల్లటివి ఎక్కువ వాడండి. పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఆకుకూరలు ఏవైనా శ్రేష్టం, బాగా తీసుకోండి. ఈ యొక్క కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ పుల్లటివి, చేదువి ఎక్కువ వాడాలి. తర్వాత ఇక తీపి వాడకూడదు, ఉప్పు కారాలు తగ్గియాలి, సైంధవ లవణం వాడాలి. అరటిపండు వాడొద్దు అసలు. జామకాయ తినండి, దానిమ్మకాయ తినండి. తర్వాత మీరు ఏది మన అల్లనేరేడు, తర్వాత ఇది చెర్రీ పళ్ళు, తర్వాత ఏదైనా పుల్లటి హ్యాపీస్, పుల్లటి రేగి పళ్ళు, పుల్లటివి ఏవైనా వాడచ్చు. మజ్జిగ వాడండి, చేదువి, కాకరకాయ ఇటువంటివి బాగా తీసుకోవచ్చు. ఉదయం లేవగానే కాకరకాయ జ్యూస్ తాగండి, చాలా మంచిది, చేసుకోవచ్చు. ఇంకో షుగర్ అన్నావుగా, ఇంకో దానిమ్మకాయ తినేసి. మితాహారం తీసుకోవాలి. కొంచెం వామ ఉంటుంది కదా, వామ వాటర్ తాగండి. వామని రోజు కూరల్లో ఎక్కువ వేసుకోండి, అతి బరువు తగ్గుతుంది.
మంచి తల్లి. फर्स्ट टाइम क्लास किया उस दिन के बाद। अम्मा अम्मा कितने बार प्रैक्टिस करूं? सुबह शाम। दो जो आप दिखा वो यूट्यूब में वीडियो है, वो प्रैक्टिकल वीडियो देख के करो। अच्छा, तो आपको बसता होगा उधर। ठीक है अम्मा, ठीक है। नमस्कार. मेरा ठीक है। हाँ आपका बीपी के लिए अम्मा बीपी एक मिनट वो जटा मामसी, जड़ा बूटी जटा मामसी, उनका नाम जटा मामसी। जड़ा बूटी जड़ बूटी बेगम बाजार में मिलते, वो पाउडर करके पानी में डाल के सुबह शाम को पीना, तो थोड़ा सा 1 चम्मच, आधा चम्मच डालो बस सुबह शाम। ठीक है। हाँ बीपी लो बीपी हाई बीपी 2 कंट्रोल करते हैं। अच्छा, जटा मानस। हाँ जटा मामसी। हाँ नमस्ते. ఫ్యూచర్ ఇంట్లో చేస్తే మాకు రావడం లేదు. నాలుక ఎక్సర్సైజ్ చేయాలి రోజు. నాలుక ఎక్సర్సైజ్ ఉంది కదా, ఈ 4-5 రకాల ఎక్సర్సైజ్లు చెప్పినా కదా, దాన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. నాలుక పొడుగు అయితే వచ్చేస్తుంది అది. వద్దు అటువంటి చేయకూడదు. నత్తి పోయినా అనుకో మాటలు నవ్వుకుంటారు అందరూ, అంతేనా? ఈ నాలుకకి చెప్పిన ఎక్సర్సైజ్నే బాగా రోజు ఫ్రీ టైంలో కూడా చేసుకోవచ్చు. వాకింగ్ చేస్తున్నా. గతంలో మీరు క్లాస్ చేశారా? మొదటిసారి వచ్చారా? ఆశ్రమ ఆఫీస్ నెంబర్కి మీరు ఎక్కడ, ఏ ఊరు మీది? హైదరాబాద్లో. ఏం చేస్తారు మీరు? ప్రస్తుతం జాబ్ లేదు. ఆశ్రమ ఆఫీస్ నెంబర్. గతంలో ఎక్కడన్నా ధ్యానం చేశారా, యోగా చేశారా? మామూలుగా చేసినా కానీ. ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నారా వేరే? అది చాలా రోజులు. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ హైదరాబాద్. ఇక్కడే క్లాస్ చేశారా? వేరే చేశారా? ఏమైనా ప్రాక్టీస్ చేశారా? సరే, ఇప్పుడు ఆశ్రమ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు. గ్రూప్లో ఉన్నారా? సరే, నెక్స్ట్. మంచిదండి. అయ్యా చెప్పండి. నాకు 46 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 4 ఎక్సర్సైజ్ అవి చేస్తే సాగుతుంటాయి. వయసుతో సంబంధం లేదు. అంటే నాలుకలో బోన్స్ ఉండవు కనుక ఏ వయసు వాళ్ళకైనా నాలుక సాగుతుంది. నాలుక ఎక్సర్సైజ్ చేస్తే సాగుతుంది, ఇబ్బంది లేదు. క్రియా చేసినప్పుడు అంటే ఊపిరి అటు ఇటు మధ్యలో నార్మల్ బ్రీతింగ్ చేయవచ్చా లేకపోతే? అంటే స్టార్టింగ్లో మనకు ఒక మధ్యలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ చేయగా అలా అనిపించదు. అభ్యాసం వెనక అలా అనిపించదు. రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ప్రాక్టీస్ చేస్తే అలా అనిపించదు. కుంభకం చేసినప్పుడు మూలాధార బిగించి పెట్టడం అలాంటివి ఏమైనా చేయాలా? ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు అది. ఇంకోటి ఉదయాన్నే నేను నిమ్మకాయ వాటర్ తాగొచ్చు. తేనె, బెల్లము, నిమ్మకాయ, కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు. అందులో మనం మరిగించుకొని తాగితే ఇంకా మంచి, గొంతు పట్టదు. డైరెక్ట్ ఏంటంటే గొంతు పట్టేసే అవకాశం ఉంటుంది. వేడి అంటే వేడి లేకపోతే కొంచెం మరిగించి గోరువెచ్చగా తీసుకుంటే మంచిది. తోలు లోపల ఉండే యాసిడ్స్ని అంతా తీసేస్తే చాలా మంచి పనిచేస్తుంది. మంచి. హరిగం. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? మధ్యలో 1 ఇయర్ నుంచి చేస్తున్నారా? కంటిన్యూ. ఓకే. నా పేరు విష్ణుకాంత్ గురువు గారు, హైదరాబాద్ నుంచి. ఇదే మొదటిసారి గట్టిగా మాట్లాడండి. ఇదే మొదటిసారి వస్తున్నాము. గురుగారు, మీరు ఆనందము, ఇప్పుడు మా అందరికీ అది తినడము ఇది తినడము ఏదో ఒకటి ఆనందం అంటారు. నిజమైన ఆనందము మాకు స్ఫురణలో లేదు. అది తెలిస్తే అసలు వీటి గురించి పరిగెట్టము. అది ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి? ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, ఇప్పుడు వంట ఎలా ఉండాలంటే నాలుక మీదకి వస్తేనే తెలుస్తుంది. గరిటెలు తెలియదు కదా. గరిటెలు తెలియదు కదా. మరి పుస్తకాలు చదివిన వాళ్ళు గరిటె లాంటి వాళ్ళు, నాలుక లాంటి వాళ్ళు యోగులు. అంటే ప్రాక్టికల్గా సాధన చేసినప్పుడు ఇది అనుభవంలోకి వస్తుంది. అర్థమైంది కదా. మన ప్రాక్టికల్ సాధన చేయాలి. అయితే ఇక్కడ మీరు భౌతికమైన వాటి కోసమే యాత్రలు చేసినప్పుడు యాత్ర అనుభవం, మంచిది తిన్నప్పుడు మంచి అనుభవం, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఈ సాధన ఉంది కదా, ఈ సాధనని మీరు పెంచుకున్నప్పుడైతే లోపలి ఆనందం కూడా, అంటే దైవ సంబంధిత ఆనందము మనకు అనుభవంలోకి వస్తుంది. ₹1 ఖర్చు లేకుండా మనం ఆనందం పొందినప్పుడు దాంట్లో మనం ఎంతో శాంతి పొందుతాం. శాంతి పొందినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది చేయాలని ఆ కోరిక పడుతుంది. ఇప్పుడు వైన్ తాగేవాడు రోజు తాగడానికి ఎందుకు వెళ్తాడు? అందులో ఆనందం తెచ్చుకుంటున్నాడు కదా, అది ఆరోగ్యానికి హాని. కానీ ఇది ఆనందం పెరిగేది తరిగేది కాదు. ఇది శరీరానికి మంచిది, మనసుకు మంచిది,
ఆత్మ అంటే ఆత్మ ఉద్ధరణ కూడా జరుగుతుంది. అట్లా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ ఆధ్యాత్మిక ఆనందము, ఆధ్యాత్మిక సాధన వలన శారీరక ఆనందము, మానసిక ఆనందం, ఆత్మ ఆనందము, ఈ 3 ఆనందాలు కలిగితే 3 బెనిఫిట్స్ అంతే కదా. ఆరోగ్య లాభము, అదే ఆనంద లాభము, ముక్తి లాభము, 3 లాభాలు ఉంటాయి ఈ ఆధ్యాత్మిక సాధనల వలన. అర్థమైంది. ఇప్పుడు మనం కొన్ని తిన్నామనుకో మసాలా వస్తువు, నాలుక కొద్దిగా రుచి ఉన్న 3 రోజులు పొట్ట పాడవుతుంది, చాలా అవస్థలు అవుతుంటాయి. కనుక విచారణ, మనిషికి విచారణ ఇచ్చింది, జంతువుకి విచారణ లేదు. కానీ జంతువులే మంచి ఫుడ్ తీసుకుంటున్నాయి, గడ్డి తింటున్నాయి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇన్ని పీజీలు పిహెచ్డీలు చదివి, ఇంత చదివి, ఇంత విని కూడా మనం జంక్ ఫుడ్ తింటున్నాము, బయట ఆన్లైన్ ఫుడ్ తింటున్నాము, రకరకాల రోడ్ల మీద ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో కూడా వివేకనంతో విచారణ చేయకుండా, మనము విచారణ చేయకుండా ఈ భౌతికంలో కొట్టుకొని పోతున్నాం. కనుక ఇట్లా విచారణ, మనసు దేవుడు మనకు తెలివి ఇచ్చాడు కాబట్టి విచారణ చేయాలి. ప్రతిదీ ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఆలోచించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదని విచారణతో చేయాలి. అంతే. ఇంకొకటి గురువు గారు, పాపకి కొంచెం వాక్కు దోషం ఉంది, అంటే అంటే స్పష్టంగా లేదు. అదే నాకు అర్థమైంది. ఇది మన జ్యోతిష్మతి గింజలని బేగం బజార్లో దొరుకుతాయి. దాన్ని పొడి చేసి రోజు చాలా వేడి చేస్తుంది. అది ఎక్కువ వేడి చేసే గుణం ఉంటుంది. కొంచెమే అంటే చిన్న చెంచా ఉంటుంది కదా, అందులో 10వ వంతు కొంచెమే అది పాలలో వేసి తాపండి, కంఠము వాక్కు శుద్ధి అవుతుంది. స్పష్టంగా పిల్లలు అంటే మన అక్షరాలు స్పష్టంగా పలకగలుగుతారు, మాట్లాడగలుగుతారు, తగ్గిపోతుంది. మంచిది. ధ్యానం చేయాలి, సరేనా? నీవు కూడా చేయాలి. అమ్మా చెప్పండి తల్లి. సెప్టెంబర్ నుంచి దగ్గరికి పెట్టుకుందాం అమ్మా. కానీ నాకు ఇంకా చెప్పండి తల్లి. ఏంటి జరుగుతలేదు, కేచరీ రాలేదు, అది రాలేదు, రోజు ఎంతసేపు చేస్తున్నారు తల్లి? 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చేసినప్పుడు చూసి చేస్తాను. దగ్గరికి పెట్టుకోండి. సెప్టెంబర్ నుంచి ప్రాణాయామ చక్కగా చేస్తున్నారా? కానీ నాకు అస్తమా ఉందండి, అది సరిగ్గా వస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే మొదలు అస్తమా తగ్గించుకోవాలి. అస్తమా తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే భస్త్రిక ప్రాణాయామ చేయాలి. శొంఠి, మిరియాలు, అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇవి ఇలాచి, ఇవన్నీ పొడి చేసుకొని, ఇంత షుగర్ ఉందా? కొంచెం ఉందా? అయితే బెల్లం వేసుకోకుండా మామూలుగా ఇది కషాయం కాసుకొని తాగండి. ఈ అస్తమా ప్రాబ్లం పోతుంది. అప్పుడు శ్వాస చక్కగా నడుస్తుంది. మీరు మెల్లమెల్లగా పెంచుకుంటూ పోండి, ఇబ్బంది లేదు. మెల్లమెల్ల పెంచుకుంటుంది, అస్తమా కంట్రోల్ అవుతుంది. అదే తల్లి, ఇప్పుడు మీకు అస్తమా తగ్గించుకోండి. ప్రాణాయామం మొదలు చక్కగా సాగాలి. 4 ఎక్సర్సైజులు బాగా చేయండి. అలాగే ఇంకొకటి ఏంటిదంటే మీరు ఈ భస్త్రిక ప్రాణాయామం చేయండి, ఈ అస్తమా తగ్గిపోతుంది. నేను చెప్పిన కషాయం తాగండి, అస్తమా తగ్గిపోతుంది, ప్రాణాయామం చక్కగా తాగుతుంది. ఇక 4 ఎక్సర్సైజులు బాగా చేస్తే 4 పొడిగయ్యి కేచరికి సహకరిస్తుంది. చేయండి చేయండి చేయండి, మంచిది. స్వామి నమస్కారం అండి. నమస్తే సార్. మీరు చాలామంది చాలా సాయం చేస్తున్నారు సార్. అమ్మ చెప్పండి, మాట్లాడండి సార్. గురువుగారు, మీరు మీ వల్ల చాలామంది చాలా క్రియాయోగం చాలా బాగా, అంటే ఎక్కడెక్కడికో వెళ్లకుండా మాకు చాలా సహాయం అవుతుంది. స్వామి, నాకు ఒక చిన్న డౌట్ నేను అంటే 1 ఇయర్ నుంచి నేను ఇక్కడికి 4 సార్లు వచ్చాను. మీ ఆత్మానికి ఒకసారి వచ్చాను. స్వామి, ఇప్పుడు క్రియాయోగంలో మంచి అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలు స్థితి అంటే ప్రపంచిక విషయాల్లోనూ మనం ఉండాల్సి వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా దానికి దీనికి అసలు పొంతన ఉండదు. అప్పుడు ఈ 2 ఆస్పెక్ట్స్ లో ఒకేలాగా ఉండటం అనేది ఎలాగా? అది 32 పళ్ళ మధ్యలో ఆ నాలుక ఉన్న ఆ టెక్నిక్ గా తిరుగుతుంది. అదే సార్. ఇంకోటి ఉందా? అవునండి. అంటే క్లియర్ ఎక్స్పీరియన్స్ కి మామూలు ప్రాథమిక విషయాలకి చాలా పొంతలు ఉంటుందండి. అంటే నాకు నేను కొంచెమైనా ఉంది, కానీ నాకు అర్థమైంది అయితే ఏంటంటే ఈ 2 మేనేజ్ చేయాలనేది ఒక విషయం. ఇక్కడ మనము కింద నాట్యం చేయగలిగితే పర్ఫెక్ట్, గోడ మీద కూడా నాట్యం చేయగలుగుతాము. అలాగే సాధనలు ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో ఏకకాలంలో అన్ని పనులు చేయగలుగుతారు, అన్ని బాధ్యతలు నెరవేర్చి అన్నిటినీ ఇది చేయగలుగుతారు. అయితే స్టార్టింగ్లో ఇది పూజ, ఇది పని అని డిఫరెన్స్గా చూస్తారు. అప్పుడు పూజ పని ఒకటే అయిపోతుంది, పని ఒక పూజలాగా అయిపోతుంది. అర్థమైందా? పని ఒక ధ్యానంలాగా అయిపోతుంది.
అప్పుడు ధ్యానం వేరు పని వేరు అనుకుంటాం. అప్పుడు ఆ కర్మనే ధ్యానంగా అవుతుంది, ధ్యానమే కర్మగా మారుతుంది. సమత్వం యోగ ఉచ్యతే. అన్ని సమంగా చూసే సందేహం స్వామి నాకు, ఎప్పుడైతే బాగా మెడిటేషన్ చేసినప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ లోనే ఉండిపోకుండా దాన్ని మించింది ఇంకో స్థితి ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది అంటే మనం ఒక మెడిటేషన్ చేసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ గురించి చేస్తున్నామని ప్రీ కన్సీవ్డ్ నోషన్, అంటే ముందలుగానే ఆ మైండ్ పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ దాకా వెళ్ళి వెనక్కి రాకుండా దాన్ని మించింది ఏముంటుంది అనేది నా ఇక్కడ చూడండి. కొంతమంది ఊహించుకుంటే ఆలోచనలు వస్తాయి, మైండ్ థాట్స్. ఆ థాట్స్ని కూడా దాటుకోవాలి కదా. అవును. అయితే కొన్ని రియల్ ఎక్స్పీరియన్స్లు కొన్ని ఉంటాయి, కొన్ని థాట్స్ ఉంటాయి. అర్థం కదా, థాట్స్ని దాటుకోవాలి, రియల్ ఎక్స్పీరియన్స్ కూడా దాటుకోవాలి. దాటుకుంటాం. థాట్స్ ఉన్న థాట్స్ని ఆలోచనలు లేకుండా ప్రాణాయామ ద్వారా ధ్యానం ద్వారా థాట్స్ కొంతకాలానికి కొన్ని రోజులకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇవి కూడా మనము ప్రాణాయామ చేయగా మనసు అంతర్ముఖమైనప్పుడు కూడా ఈ యొక్క అనుభవాలు వస్తాయి కదా, అనుభవాలు కూడా లయం కావాలి. స్వామి అంటే ఇప్పుడు మీరు ఎన్నో ఒక 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి జీవితం మొత్తం దీన్ని వెచ్చించి మీరు చేశారు, మీరు ఈ స్థితికి వెళ్ళారు. మాలాంటి మామూలు ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఎవరు ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు ఆలోచన విధానం వచ్చినది. ఇప్పుడు నాకు ఒక థాట్ ప్రాసెస్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఇక్కడ ఏదో ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉంటుంది, ఇదివరకు ఇక్కడ కనబడేది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డిఫరెన్స్లోనే ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు మామూలు స్థాయి తెలివితేటలు ఉన్న వ్యక్తికి అది దాటి వెళ్ళడం అనేది ఎంత టైం పడుతుంది? ఒక నిమిషం. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు క్రియాయోగం? 2 years నుంచి క్రియాయోగం చేస్తున్నారు. రోజు ఎన్ని గంటలు సాధన చేస్తున్నారు? నేను ఒక గంటన్నర అలా చేస్తాను. ప్రాణాయామం అంతా చేస్తున్నారు, ముద్రలు. కానీ థాట్ ని దాటి వెళ్ళాలి అనేది నేను అనేది ప్రాణాయామ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారా? ముద్రలు అన్ని చేస్తున్నారా? జ్యోతి ముద్ర వేస్తున్నారా? ఎంత కుంభకం చేస్తున్నారు జ్యోతి ముద్రలో? ఒక 4-5 minutes. అంటే మాక్సిమం నాకు కొంచెం ఆత్మ కొంచెం లంగ్స్ ప్రాబ్లం ఉంది, కానీ మాక్సిమం దాన్ని కాదు ఎంత కుంభకం చేస్తున్నారు జ్యోతి ముద్రలో? ఒక 4 minutes 5 minutes దాకా చేయగలుగుతున్నాను, హోల్డ్ చేయగలుగుతున్నాను, బ్రీత్ ని కుంభకం చేయగలుగుతున్నారు. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గత 3 రోజుల నుంచి నాకు ఏమనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇటు వరకు దివ్య జ్యోతి కనబడతా ఉంటుంది, వేరే వాళ్ళు కనబడుతుంది. కూర్చున్నా, మాట్లాడినా, వేరే వాళ్ళతో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా అదే ఆ ఆస్పెక్ట్ అలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా అనిపిస్తుంది అది. కానీ దాన్ని దాటి ఇంకో వేరేది ఉండదు, అదే ఉంటుంది, అదే మైండ్లో ఉంటుంది. ఎంతసేపు కనిపిస్తుంది అది? జ్యోతి ముద్రలో ఎంతసేపు కనిపిస్తుంది? ఒక జ్యోతి ముద్రలో అయితే 10 minutes కనబడుతుంది స్వామి. కానీ మామూలు నిద్రపోతున్నప్పుడు కూడా నాకు రాంగ్ కదా, రాంగ్ వెళ్తుంది అది. దాన్ని రైట్ అలా లేదు, రాంగ్ అది. ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ మీకు కలిగింది రాంగ్ కనుక మామూలుగా ఈ యొక్క జ్యోతి ముద్ర వేసినాక ధ్యానం బాగా చేయండి, కరెక్ట్గా అదే మీకు మెల్లమెల్లగా ఇదవుతుంది. నమస్కారం. నమస్కారం గురూజీ, నేను ఒక 6 నెలల నుండి క్రియాయోగ సాధన చేస్తున్నాను. ఓకే. నాకు రోజు అనాహత నాదం వినిపిస్తుంది, రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. వెన్నుపాములో పైకి ఇక్కడ దాకా పాకినట్టు రోజు వస్తుంది గురూజీ. అది సాధన సమయంలోనే కాకుండా నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా ఆ పాకింది. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు సాధన? 6 నెలల నుండి చేస్తున్నారు. 6 నెలల నుంచి చేస్తున్నారు. రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు? ఉదయం ఒక గంటన్నర చేస్తా, సాయంత్రం 1 గంట చేస్తా. ఓకే, సరే, మంచి అనుభవమే. ఇంకా మనము మెల్లమెల్లగా సాధన పెంచుకుంటూ పోవాలి. మొదట్లో మూలాధారం నుంచి పైకి పాకినట్టు తెలిసేది, ఇప్పుడు డైరెక్ట్ ఈ అనాహత చక్రం దగ్గరనే వచ్చేస్తుంది. అట్లా రావడం మంచి అనుభవం. కొంచెం పాకినట్టు ఇట్లా వేడితో వేడి ఇట్లా మనం మూలదారికి పాకినట్టు అనిపించింది. మంచి అనుభవం. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు? నేను 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి చేస్తున్నారు. రోజుకి ఎంత సమయం చేస్తున్నారు? ఉదయం 1 గంటన్నర, సాయంత్రం 1 గంట. వెరీ గుడ్, మంచి అనుభవమే. ఇంకా బాగా సాధన చేయండి. మోషన్స్ కూడా 2 సార్లు వస్తుంది, అయిపోయిన తర్వాత ఒకసారి వస్తుంది. అతను మహాముద్ర బాగా వేస్తే ఫ్రీ అవుతుంది పొట్ట. మంచిది. కొంచెం తిరిగి
డే జాబ్ ఒక దగ్గర ఉండలేకపోతున్నాను. సాధన వేరే ఊరికి కూడా చేసుకుంటాను. ఎక్కడ ఉన్నా మనము డ్యూటీ చేస్తుంటాం అనుకో, ఎక్కడ ఉన్నా సాధన చేసుకోవచ్చు, ఎక్కడ ఉన్నా చేయొచ్చు మనం సాధన. పిల్లలకి షణ్ముఖి రుద్రాక్ష మంచిది, పంచముఖి ఏది రుద్రాక్ష ఏదైనా శ్రేష్టమే అమ్మ, రుద్రాక్ష ఏదైనా మంచిది. మాది సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఒక సంస్థ ఉందండి. మా విలువలు సమాజంలో తగ్గిపోతున్న క్రమంలో మళ్ళీ వాటిని ప్రాచుర్యంలోకి తేవాలనే సదుద్దేశంతో వీధి వీధిన వాడబడల సంతులు సత్సంగులు పీఠాధిపతులను తీసుకొచ్చి హిందూ ప్రచారం చేస్తున్నామండి. గత సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మీరు ఎంతకాలం అయింది సంస్థ స్థాపించి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిందా? మంచిదే కదా, పుణ్యకార్యాలు సత్కర్మాలు చేస్తే మంచిదే కదా. ఆధ్యాత్మికం యజ్ఞయాగాలు పూజలు ప్రవచనాలు సత్సంగాలు వ్యాప్తి చేస్తే మంచిదే కదా. అంటే మన కమిటీ వాళ్ళతోటి మాట్లాడండి, దాన్ని వాళ్ళు చెప్తారు ప్రాసెస్. సరేనా? నెక్స్ట్ అయ్యా మంచిది. మీరు 100 మంది యోగా నేర్పిస్తారు. సంతోషం, మంచిది కదా, చాలా సంతోషం, మంచిది. అందరూ సమాజానికి సేవ చేయాలి కదా. నేను ఇక్కడ లోకల్ ఆల్వాల్ నుంచి 1.5 ఇయర్ కింద మీ దగ్గర దీక్ష తీసుకున్నాను గోవిందాపల్లిలో. సో అక్కడ నుంచి నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. 6 ముద్రలు ఏవైతే అవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాను. సో ప్రజెంట్గా వచ్చేసి ఒక డౌట్ ఏంటంటే గురుజీ, నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెకండ్స్ 2 సెకండ్స్ మొత్తానికి ఇది ఆగిపోతుంది అనమాట. మొత్తానికి అంటే మనకు ఆలోచన కానీ థాట్స్ కానీ మొత్తానికి కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే చేసినాం అనుకోండి, ఒకసారి మత్తు వచ్చినట్లు అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే అట్లా శరీరంలో హీట్ ఉందా? ఒక్కోసారి ఇది అవుతుంటుంది. కాదు, నీకు శరీరంలో హీట్ ఉందా, వేడి ఉందా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అందుకనే చెప్తున్నా. అయితే ఏం చేస్తామంటే, మన ఇది ఉసిరికాయ పొడి ఉంటుంది కదా, ఉసిరికాయ పొడిని రోజు బియ్యం కడిగిన నీళ్ళలో కలుపుకొని ఒక స్పూన్ కలుపుకొని తాగు, శరీరంలో హీట్ తగ్గిపోతుంది, మత్తు రాదు, నిద్ర మత్తు రాదు. సరేనా? ఇప్పుడు గురించి మధ్యలో నేను ఒక 1 year చేసిన తర్వాత 1 year చేసిన తర్వాత నార్మల్గా బాడీ ఎందుకు ఆటోమేటిక్గా అదే పని నార్మల్గా అంటే బాడీ మొత్తం ఫ్రెష్ అయినట్టు కానీ నార్మల్గా యోగిక్ పొజిషన్స్ వస్తుంటాయి కదా. అది ఇంకా మనసులో భావనలు అవన్నీ కూడా, మనసులో వచ్చిన ఆలోచనలే అవన్నీ. దాన్ని ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. హీట్ ఉంది నీకు, ఆ నిద్రమత్తు రావద్దు అనుకుంటే ఆ ఉసిరికాయ పొడి నీళ్ళలో తాగు, ఆ హీట్ కొట్టేస్తుంది, ధ్యానంలో నిద్రమత్తు రాదు. సరేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ నమస్తే అండి. తీసుకో, మళ్ళీ వద్దు వృద్ధులు చేసుకోండి, బాగా ధ్యానం చేసుకోండి. వెరీ గుడ్. పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన శరీరం మనకు శరీరంలో ఇబ్బంది కానంత స్థితిలో మెల్లగా పెంచుకోవచ్చు. సరేనా? చదవండి మంచిది. అది జ్యోతి ముద్ర అన్నా యోని ముద్ర అన్నా ఒకటే. మంచిది. అయ్యా అడగండి. సైట్దా ఇప్పుడు నేత్రబిందు అని దొరుకుతుంది మార్కెట్లో, అది కళ్ళలో వేసుకోండి. తర్వాత సి విటమిన్, ఏ విటమిన్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కూరగాయలు పళ్ళు కానీ సి విటమిన్, ఏ విటమిన్ ఎక్కువ తీసుకోండి, కంటి చూపు పెరుగుతుంది. తర్వాత మనం ఉదయం లేవగానే మంచిగా చల్లని నీళ్ళు ఉంటాయి కదా, అందులో కళ్ళు పెట్టి తిప్పాలి. ఒక చిన్న ఐ కప్స్ అనేది దొరుకుతాయి, అందులో తిప్పితే కూడా ఈ కళ్ళు చాలా క్లీన్ అవుతాయి. మనం చేసేటప్పుడు ఎక్కువసేపు స్ట్రైట్గా పెట్టుకోలేదు, పెట్టకుండా పర్లేదా? అంటే స్ట్రైట్ పెట్టి కూర్చోవాలి, మరి బిగపట్టకుండా సహజ స్థితిలో ఉంచాలి. అంటే బ్యాక్ పెయిన్ ఉందా? ఫస్ట్ డేనా మీరు? మొదటి రోజు మొదటిసారి వచ్చారా? కొద్దిగా సర్వాంగ ఆసనము అది ఇది వేయాలి. మహాముద్ర ఇట్లా వేస్తే మేరుదండము కొంచెం స్ట్రెంత్ ఏర్పడుతుంది.
మీరు నార్మల్ మెడిటేషన్ చేస్తున్నారు కానీ క్రియాయోగంలోకి ఫస్ట్ టైం వచ్చారు కదా, మహాముద్ర బాగా వేయండి, సర్వంగాసనం వేయండి. మహాముద్ర ఎక్కువ సెట్లు వేసినా వెన్నెముక స్ట్రాంగ్ అవుతుంది, ఇబ్బంది లేదు. నేను ఇంతకుముందు మామూలు ప్రాణాయామం చేశాను. మొన్న పౌర్ణమికి గోవిందేపల్లి వచ్చి తీసుకున్నా. ఏ పౌర్ణమి వచ్చారు? మన పౌర్ణమి గురు పౌర్ణమి రోజా? అంతవరకు మీరు ఎప్పుడైనా దీక్ష తీసుకున్నారా? ఏం తీసుకోలేదు. మొన్ననే వచ్చారా? మీ ఫోటోలు వీడియో చూసాను యూట్యూబ్లోన, చూసి మామూలుగా మహాముద్ర చేసేవాడు. మహాముద్ర కానీ పర్ఫెక్ట్ వచ్చేసింది. గోవిందేపల్లి వస్తానన్నాక 2 రోజుల ముందు జ్యోతి ముద్ర వేసింది, ఒకటేసరికి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లింగంపల్లి. లింగంపల్లి. ఏం చేస్తారు మీరు? మేస్త్రి పని చేపిస్తారు. ఓహో, సరే. అదే వీడియో చూసి చేస్తున్నారా ప్రాక్టీస్? ఒక నెల చేశాను. మీ దగ్గర ఒక నెల రోజులు ఇంటి వద్దాం అనుకంటే చాలా సార్లు కానీ ఫోన్ చేశాను నేను ఆశ్రమానికి. దగ్గర ఒక 7 సార్లు ఫోన్ చేశాను. సరే. సాధారణ రోజు చేస్తున్నారా? చేయండి, మంచిది. ఇప్పుడు చేశారు కదా క్లాసు? ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వచ్చేసాం, ఒక గంట సేపు లేట్ వచ్చారా? మరి గురు పౌర్ణమి కూడా క్లాస్ లేదు ఆ రోజు. వీడియో చూసి చేశారు కదా, దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతుంటాయి, మళ్ళీ వచ్చి చేయండి క్లాస్. సరేనా? ఇక్కడ ఎప్పుడు కానీ ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. వస్తుంది. మంచి ధ్యానం చేస్తే వస్తుంది లేదు. మంచి ఇక్కడ అమ్మా తల్లి తీసుకో. నమస్తే. ధ్యానం ఎక్కువ చేసి మీరు మొదటిసారి వచ్చారా? సరే. అంటే ఇప్పుడు గతంలో ఏమన్నా సోహం మంత్రంతో చేస్తున్నాను. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ నాకు ప్రాణాయామం చేస్తారా? ప్రాణాయామం కొంచెం సేపు చేస్తాను. అమ్మమ్మ. సరే, ఏ రకమైన ప్రాణాయామం చేస్తారు? అనులోమ విలోమన. ఇక్కడ ఇది క్రియాయోగంలో ఇప్పుడు మీరు గమనించారు కదా, ఇది సహజ ప్రాణాయామ. ఇప్పుడు ఒకసారి అనులోమ విలోమల ఎక్కువ తక్కువలో కూడా జరగవచ్చు. కుంభకం చేస్తారా? అనులోమ విలోమల కుంభకం చేసినప్పుడు ఒకసారి ఒక దాంట్లో ఎక్కువ తక్కువ కూడా చేస్తే మనకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇది సహజ ప్రాణాయామ కాబట్టి వీలైనంత కుంభకం చేయొచ్చు, వీలైనంత సేపు తీసుకోవచ్చు, వీలైనంత సేపు బంధించవచ్చు, వీలైనంత వదలవచ్చు. ఈజీ ఉంది కదా ఇది సహజ ప్రాణాయామం. ఇది ఈ విధంగా మనము ఎంతసేపు చేస్తారు మీరు ప్రాణాయామంలో? సోహంలో హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే మనకు ఓ 45 మినిట్స్ క్రియ, 15 నిమిషాలు మెడిటేషన్గా ఉదయం గంట సాయంత్రం గంట చేయండి. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, మళ్ళీ రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు మీకు అనుభవం ఏంటిది అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మీరు తెలుసుకుంటారు. మహాముద్ర ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఇవన్నీ ఏం చేస్తలేరు కనుక మహాముద్ర ఇవన్నీ వేసినప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అట్లా ఎందుకంటే మనకు ఎక్కువసేపు సాధనలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాణాయామం కూడా మనకు చాలా మేలు చేస్తుంది. జ్యోతి ముద్ర ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీకు ఇందులో అనుభవం ఏంటిది అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మీరు అడిగి తెలుసుకోండి. అమ్మా అంతే. చెప్పండి. దగ్గరికి దగ్గరికి ఎట్టుకోండి. మధ్యాహ్నం 2 to 11, 2 నుంచి నైట్ 11 అయింది. సో మార్నింగ్ 8 to 9 అట్లా 1 hour చేస్తుంటాను. నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, కానీ కుదరట్లేదు. 1.5 year నుంచి చేస్తున్నారు. ఎంతసేపు చేస్తున్నారు సాధన? 1 hour డైలీ 1 hour. మార్నింగ్ 8 to 9 అలా చేస్తాను. ఓకే. మెల్లగా మీకు ఆలోచనలు నిలిచిపోవాలంటే కొద్దిగా కుంభకం ఎక్కువ చేయండి. కుంభకం ఎక్కువ చేస్తే ఇదైతే. ఇంకోటి విచారణ కూడా చేయాలి. మనసు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఇట్లా విచారణతోటి తగ్గించుకోవచ్చు. ఒకటి కుంభకం చేస్తే కూడా తగ్గిపోతాయి. చెప్పారు ఇక్కడ జ్యోతిష్మతి. ఇప్పుడు బ్రిలియంట్ స్కూల్ అని ఉంటుంది ఇక్కడ, రాసుకో. బేగం బజార్లో బ్రిలియంట్ స్కూల్ పక్కన శ్యామ్ ఆయుర్వేద షాప్ అని ఉంటుంది. శ్యామ్, దాని బ్రిలియంట్ స్కూల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. అయిపోయిందా? అందరిగా భోజనం చేసుకోండి, విశ్రాంతి తీసుకోండి.